నెల 20న కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు సిర్ర దేవేందర్ పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి సమ్మెకు సంబంధించిన గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా చేపట్టే ఈ సమ్మెలో కార్మిక సంఘ నాయకులు, కార్మికులు, ప్రజా సంఘాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనాదిగా వస్తున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక హక్కులు కాలరాస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా ఈ సమ్మె చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ రోజు ఏఐటీయూసీ ఆదిలాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20 తారీఖున అన్ని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 20 తారీఖున చేపట్టబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి గోడ పోస్టర్లను రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ సమ్మె దేనికోసం చేపడుతున్నాం, ఎందుకోసం చేపడుతున్నాం అంటే ఇవాళ ఎన్నో వందల సంవత్సరాలు పోరాడి ప్రాణాలు అర్పించి ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను ఇవాళ అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 44 చట్టాలను కుదించి 4 కోళ్లుగా తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో ఆ 4 కోళ్లలో సమ్మె చేసే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు, ఇవాళ ప్రశ్నించే హక్కు లేదు, మినిమం వేజెస్ చట్టం లేదు. ఇవాళ మన దేశంకు స్వతంత్రం రాకంటే ముందే ఎన్నో చట్టాలు, దాదాపు 27 చట్టాలు సాధించుకున్నటువంటి కార్మికులను ఇవాళ ఈ అధికారంలోకి 11 సంవత్సరాలు కానే లేదు. ఇప్పుడే ఈ చట్టాలన్నింటినీ కుదించి రద్దు చేసి 29 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చి ఇలా మినిమం 170 రూపాయలు 80 రూపాయలు వేజెస్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే 8 గంటల పని దినాన్ని 12 గంటలు పెంచడం కోసం ఇలా అనేక దేశ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఇలా కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టి ఈ వ్యతిరేక విధానాలన్నింటినీ తిప్పికొట్టడం కోసం ఈ నెల 20 తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరుగుతుంది. ఈ సమ్మెలో సంఘటిత అసంఘటిత కార్మిక అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు దేశవ్యాప్తంగా 55 కోట్ల మంది పాల్గొబోతా ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వంకు నరేంద్ర మోదీకి చెప్పపెట్టుగా మిగులుతుంది. కాబట్టి కార్మికులందరూ ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం పెద్ద